భీమ్. సెల్ ఫోన్ కింద పడకుండా, పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వెనక నిలబడ్డ వాళ్ళు వచ్చి సీట్లో కూర్చునేదాకా జై భీమ్ అంటారా? జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్, జై భీమ్. చాలా మంది మా జోగారావు అన్న మళ్ళా ధూమ్ధాం చేస్తే బాగా అనుకుంటాడు, కానీ మధ్యలో ఉంది కదా కథ. అందుకే చాలా మంది మన మహానుభావులు సెల్ ఫోన్ తీస్తే ఎవరి బొమ్మలు ఉన్నాయి మీరు గుండె మీద చేసుకోండి. సెల్ ఫోన్లలో ముక్కు ముఖం తెలని వాళ్ళ బొమ్మలు ఉన్నాయా లేవా? వాళ్ళ హీరోలు ఉంటారు. అర్జెంటుగా మీరు ఆ సెల్ ఫోన్లో ఉన్న బొమ్మలు, మన జీవితానికి, మన కుటుంబానికి, మన జాతికి సంబంధం లేని బొమ్మలు ఎవరున్నా తీసేయండి ఇమీడియట్గా. ఇది ఒకటి చెప్తున్నా నేను మీకు. రెండవది, మన కాలనీలో లేదా మనం ఉండే ప్రాంతంలో ఒక ఆయన పార్టీ అని ఏదో చెప్పిండాట, ఆయనకి ఏదో ఇచ్చిండాట అని, కానీ ఎమ్మటే నమ్మేది ఎవరంటే మనమే. జోగారావుకి ఎవరో వచ్చిండాట మొన్న ఎన్నికల్లో 1,00,000 రూపాయలు ఇచ్చిండాట అని, అది నిజమో కాదో తెలియదు. ఎమ్మటే జోగారావుని చూస్తుంటే అసలు ఎట్టుంటుంది తెలుసు. ఇక సంజీవ్ని చూస్తుంటే ఎట్టుంటుంది తెలుసు అమ్మనాలకి. ఇక పమ్మినే పంపించిండాట ఖమ్మం నుంచి. అది ప్రవణ నిన్ననే కలిసి నాకు ఇలేదేంది. ఇగో ఇది మారాలి మనలో. ఇది రెండో సూత్రం నేను చెప్పేది. చాలా మంది మనకు ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండవు, ఈర్ష్య, అసూయలు. ఇది రెండోది చెప్తున్నా నేను. ఇక మూడవది ఉందనుకో, మూడవది ఏం చేస్తాం తెలుసా? మొన్న గణేశ్ ఉత్సవాలు జరిగితే ముదిగొండలో, మాది ఉద్యమాల కొండ ముదిగొండ, పాటల గుమ్మి పమ్మి మాది. మన పిల్లగాళ్ళందరూ కూడా 10 రోజులు గణేశ్ ఉత్సవాలతో ఒకటే తిరుగుడు. వాని డబ్బులు అడగా, వీని డబ్బులు అడగా. ఎట్లున్నారు మన వాళ్ళ ఆలోచన? మిగతా ఆధిపత్య కులాలేమో ఒకడు అమెరికా ఎట్ట పోదాం, ఐఏఎస్ ఎట్ట అయిదాం, ఐపీఎస్ అయిదాం. వాళ్ళ పిల్లగాళ్ళందరూ పోయాం అమెరికా అటు ఇటు తిరుగుతుంటే, మన పిల్లగాళ్ళేం గణేష్ బొమ్మ చుట్టే తిరుగుతా ఉన్నారు బడికి పోకుండా. గణేష్కి మనకి ఏమైనా సంబంధం ఉందా? సినిమా ఉందానే? జోగరాన్ ఉందా? గణేష్ మహారాజుకి మనకి ఏమైనా సంబంధం ఉందా? మాదిగ మహారాజుకి సంబంధం ఉంది. మన రాజు గురించి మనం తెలుసుకోకుండా ఆ రాజు ఈ రాజు తిరిగి ఇంకెన్నాళ్ళు తిరుగుదా ఉన్నా. మన ముత్తాత, మన తాత, మన అయ్య, మన బాబాయ్, నేను, నా కొడుకు ఇంకెన్ని సంవత్సరాలు ఎట్టుందామే. అందుకే నేను అంటున్నా, మన కాలనీలో ఎవరికన్నా రాక ఉద్యోగం వచ్చిందనుకో, ఇక వాడు మనకు దొరకడు. ఒక్కడికి ఉద్యోగం వచ్చిందనుకో, పక్కన ఉన్న మల్లన్న కొడుకు మంచి చదువుతున్నాట, వాడికి మార్కులు వస్తున్నాయట, వాడికి చేయి తీద్దామంటే వాడు దొరకడు. ఇక మనకి చాలా మందిలో ఇది ఉంది. ఉద్యోగస్తుల్లో కూడా మార్పు రావాలి, అవునా కాదనా? అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతున్న ఈ మాట, మన జాతి కోసమే మాట్లాడుతున్న ఈ మాట. ఇంకోటి 5వ కారణం చెప్తున్నా. మన పేర్లు ఎట్లుంటాయి అన్న? ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య. మళ్ళీ ఇప్పుడు ఏం పేర్లు వచ్చినాయి మనకి? గన్నుగాడు, పెన్నుగాడు, గున్నుగాడు. ఏ పేరు అర్థం కాదు. ఏం పేర్లు అయ్యి? ఒకడు చింటూ అంటాడు, ఒకడు బొంట అంటాడు, ఇంకేదో అంటాడు. ఏం పేర్లు అన్నాయి? కుక్కలు పెట్టుకునే పేర్లు మన వాళ్ళు పెట్టుకుంటారు. ఇది కూడా మారాల. నేను చెబుతా ఉన్నా, పేర్ల మార్పు కూడా మనకు రావాలా పక్కా. నేను చెప్పేది ఇది. అందుకే మనసా, నా బిడ్డ మారితే బాగు, నా కొడుకు మారితే బాగు అని ఒక కవి అంటా ఉంటాడు ఈ పాట. మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా సందమామనందుకునే శక్తి నీకున్నా. అంత శక్తి మనం ఆదిగలుపుంది. సందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే ఫలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే వార్వెందుకో, వెనుక నుండి పొడిచే పాడు గుణము ఎందుకు, పాడు గుణము ఎందుకు. నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా? మరి మనకెందుకు ఈ స్వార్థం? ఎవడో ఎంపీ కోసం మనం ఎందుకు జీవితాలు త్యాగాలు చేయాలా? ఎవరో ఎమ్మెల్యే కోసం మనం ఎందుకు కష్టపడాలా? చినుకు అట్ట స్వార్థం లేదుగా. మరి కొత్తగూడలో వాన వస్తుంది, ఖమ్మంలో వస్తుంది, ఎక్కడైనా పడుతుంది. నేను ఖమ్మంలో ఇంటికాడే వాన పడతాను, వాన అంటదా?
మరి వాళ్ళ కోసం మనం ఎందుకు ఉండాలా? నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా, మనిషిలోని మలినమంత తొలగుడన్నాడు. మంచి తెల్ల సొక్కేసుకొని అలాగనే బ్రహ్మాండంగా తెల్లగా సూటు పొడి బ్రహ్మాండం కనపడతాం, కానీ బాడీ మొత్తం ఈర్ష్య అసూయ కాపటి నాటకాలు. మనిషి ముందు ఒక మాట, మనిషి వెనక ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట, మనిషి చచ్చిపోయినాక ఒక మాట, బతుకున్నాక ఒక మాట. అవునా కాదన్నా? అందుకే అది మారాలని చెప్పినే ఈ ఉద్దేశం. చాలామంది మన ఇళ్లలో, మా ముదిగొండలో జరిగిన సంఘటన ఒకటి చెప్తా. మావాడి పేరు తిరుపయ్య, ఆయన జీతగాడు. ఆయన ఎట్ట పిలిచేదంటే తిరిపిగా తిరిపిగా అని పిలిచేది. పిలవడానికి ఈజీగా ఉంటుంది పేర్లు. మేము చదువుకున్న వాళ్ళం, విద్యార్థులం. అది ఏంది ఈ పరిస్థితి, ఏంది మా ఊళ్ళో ఇట్లా మరీ తిరిపిగా తిరిపిగా అంటారు ఏంది అని చెప్పి వాడి పేరు మల్లుదొర అని పేరు పెట్టాం. మల్లుదొర అని పెట్టాం. మల్లుదొర అనేది పేరు ఎందుకు ఆలోచన వచ్చింది? భారత స్వతంత్ర ఉద్యమంలో అల్లూరు సీతారామరాజు పక్కన మల్లుదొర అంటం ద్వారా అని 2 శిష్యులు ఉంటారు. అది ఈ పేరు మనం ఎందుకు పెట్టుకోకూడదని అది చదువుకుంటే వచ్చింది ఆ జ్ఞానం. ఆయన పేరు మల్లుదొర అని పెడితే జీతం ఆయనకి ఇంటికి పోతే ఆయన జీతానికి రాలే. ఇంటికి వచ్చి తలుపు కొడతా ఉన్నాడు, తిరిపిగా 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 అని కొడతా ఉన్నాడు. వాడు వినపడుతుంది కానీ పలకట్లే. వాళ్ళ బయటకు వచ్చి, నర్సయ్య గారు మా ఆయన తిరిపిగా అంటే మీ జీతానికి రాడాట, ఆయన పేరు మల్లుదొర అంటేనే వస్తాడట అన్నాడు. వామ్మో, వీడికి అసలు మల్లుదొర అని పేరు పెట్టింది ఎవడు, అసలు ఎవడు ఈ పేరు పెట్టిందని చెప్పి ఊరు పెద్ద చర్చ. అది అగో అంబేద్కర్ భారత రాజ్యాంగం బొమ్మ చేతులు పట్టుకోవటమే కాదు, సెల్ ఫోన్లో పెట్టుకోవటమే కాదు, ఇంట్లో బొమ్మ అంబేద్కర్ బొమ్మలు చాలామంది పెడుతున్నారు. కానీ ఆచరణలో లేని, ప్రాక్టీస్లో లేని ఆశయాలు మనకు వద్దని నేను అంటా ఉన్నా. మీలో ఏమైనా కొద్దిగా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. మనం ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా చేయాలి, చేస్తే అదే చేయాలి, లేకపోతే దానికి వ్యతిరేకంగా ఉండాలి. ఆ టైప్ ఉండాలి.